108 ఈ పదం వినగానే, ఈ వాహనం చూడగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు ఎవరికైనా. ఎందుకంటే అప్పట్లో ఆయన ఆ స్థాయిలో కుయ్ కుయ్ కుయ్యమంటూ మీరు ఇలా ఫోన్ కొట్టగానే మీ ఇంటికి వస్తుంది అన్నారు. అలాగే వచ్చినాయి కూడా అప్పుడు వెహికల్స్. తర్వాత జగన్మోహన్ రెడ్డి వాటిని అప్డేట్ చేశాడు. 108లు, 104లు, 108లోనే అప్డేట్ వెహికల్స్ని తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా వరకు వాటి వినియోగం తగ్గడం వల్ల అవి మూలన పడిపోయినాయి. అయితే ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఓకే వాటిని అప్డేట్ చేస్తారా, మళ్ళీ ప్రజలకు అందుబాటులో తీసుకొస్తారా అనే కంటే ఈ ఆప్షన్ చేసి వాటన్నింటిని వేలం వేసేస్తున్నారట, అమ్మేస్తున్నారట. ఆ వెహికల్స్ అన్నింటినీ పాతపడిపోయిన వాటిని రాష్ట్రంలో మూలన పడ్డ 291 అంబులెన్స్లను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతించిందట. ఈ మేరకు ఆరోగ్య శాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆక్షన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సెంట్రలైజ్డ్ ఆక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓ కమిటీ చైర్మన్గా ఉంటారు. మెంబర్ కన్వీనర్ అడిషనల్ సీఈఓగా 108 నోడల్ ఆఫీసర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, ఆర్థిక నుంచి డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్, 4 అసిస్టెంట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల సభ్యులుగా నియమించింది. మొత్తానికి మూలన పడ్డ వెహికల్ 108ని విక్రయించేస్తున్నారు. వాస్తవానికి 108 అనేది ప్రమాద సమయంలో చాలా ఉపయోగపడుతుంది. అవి ఎన్ని ఎక్కువ వెహికల్స్ ఉంటే అన్ని వెహికల్స్. ఇప్పుడు చాలా వరకు బస్సులు ఉన్నాయి, స్కూల్ బస్సులు, వాటిని అమ్మేస్తున్నారా, వేలాలు వేసేస్తున్నారా, వాటిని రిపేర్ చేసి అప్గ్రేడ్ చేసి మళ్ళీ నడపట్లా. ఇప్పుడు ఇవి కూడా 108లు కూడా ఒకవేళ మూలన పడ్డా వాటిని రిపేర్ చేయించడం, వాటి ప్లేస్లో కొత్త వెహికల్స్ తీసుకురావడం ఏదో చేయాలి. ఎందుకంటే అది అవసరం. ఇంకా మూలన పడ్డనే అమ్మేస్తా ఉంటే అలా అనుకుంటే ఎన్ని ఆర్టీసీ బస్సులు తీసేయాలి. ఇప్పటికి ఎన్ని డొక్కు బస్సులు తిరగట్లా, స్కూల్ బస్సులు ఎప్పుడు ఎన్ని ఫిట్నెస్ లేని బస్సులు తిరుగుతున్నాయి, ఎన్ని ప్రైవేట్ ట్రావెల్స్ ఫిట్నెస్ లేకుండా తిరిగే యాక్సిడెంట్లు బారిన పడుతున్నాయి. వాటి మీద చర్యలు ఇవి మాత్రం చాలా ఈజీగా వేలం వేసేస్తున్నారు. ఎందుకంటే ఎవరు అడగరు కదా.